అరే మేము మా బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తే కూడా మా మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా భయప్రాంతాలకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కదా ప్రభుత్వం. అంటే ఎక్కడ ఇది కొడంగల్ నియోజకవర్గమే? మేము ఇది వర్తనపేటలో చేసినాం అన్నగారు. అంటే తెలంగాణ స్టేట్ వైజ్ గా ఇష్యూ జరుగుతుందని వర్తనపేట కాన్స్టిట్యున్సీలో చేసినాం అన్నగారు. అచ్చా ఓకే. వర్తనపేట బస్ స్టాండ్ లో చేసినాం అన్నగారు. అదే విధంగా అన్నగారు రాష్ట్రంలో ముఖ్యంగా అన్నగారు ఈ రోజు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది అన్నగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్తున్నారు, మేము వచ్చినాక లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. వికలాంగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలి అన్నగారు. మీరు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక మా వికలాంగుల సోదరు రజనీ అనే ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారని రేవంత్ రెడ్డి మొత్తం మీడియా ఛానళ్ళలో అన్ని ఛానళ్ళలో ప్రచారం చేసుకున్నాడు. ఇచ్చిన మాట వాస్తవంగానే అన్నగారు అది కాంట్రాక్ట్ ఉద్యోగం అన్నగారు, గవర్నమెంట్ కాదు. అంటే ఎంత అన్యాయం అన్నగారు ఇది. అంటే సమాజాన్ని మోసం చేస్తున్నట్టే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి ఇచ్చింది. కాంట్రాక్ట్ బేసిక్ అన్నగారు. అమ్మాయిని ఈ రోజు కూడా ముఖ్యమంత్రిగా మళ్ళీ కలిసింది లేదు, ఆమె బాధ విన్నది లేదు, ఆమె సమస్య విన్నది లేదు. ఆమె కూడా మన బాధపడుతున్నారు కదా. మొన్న ఒక సందర్భంలో మాకు కలిసి ఆమె వేదన కూడా చెప్తుంది, ఏదో జాబ్ ఇచ్చారంటే ఇచ్చారు, అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగమే, నా పరిస్థితి ఇట్లుందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది.